పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం అడ్వకేట్ పులిశెట్టి పద్మావతి గారితోనూ అమ్మ చెప్పండి, ముఖ్యంగా సమాజానికి కానీ దేశానికి ప్రధానంగా కుటుంబమే మూలం. కుటుంబ వ్యవస్థ ఉండాల్సిందే. అది ఏ దేశంలోనే కుటుంబ వ్యవస్థే నిర్మాణానికి ప్రధానమైంది, వ్యవస్థ నడవడానికి ప్రధానమైంది. ఈ నేపథ్యంలో కుటుంబం ఒక సామాన్య కుటుంబం అంటే ఇటు సామాన్యం అటు రిచ్ అని అనలేము. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, మంత్లీ మెయింటెనెన్స్ ఎలా వస్తున్నాయి, కొన్ని కుటుంబాలకు సంబంధించి మీరు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, ఈ వివరించండి. ప్రస్తుతం ఈ విషయం మనం ఒప్పుకోవాలి, ఏవి కూడా ధరలు తక్కువగా లేవు. మేడం పర్మిషన్తో చదువుతున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకున్నాను. ఒక కుటుంబానికి సంబంధించి ఎంత పడుతుంది అనే దానికి సంబంధించి కందిపప్పు 1 కేజీ రేట్లు మళ్ళీ తర్వాత చివరిలో మేడం చెప్పే ప్రయత్నం చేస్తారు. విడివిడిగా కాకపోయినా ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఖర్చు సంబంధించి మైసూర్ పప్పు 2 కేజీలు, చాక్ పీసులు 2 బాక్సులు, అదేవిధంగా విజయ ప్యాకెట్లు అంటే ఆయిల్ ప్యాకెట్లు, తాలింపు 1/2 కేజీ, జీలకర్ర 1/2 కేజీ, ధనియాలు 1/4 కేజీ, మెంతులు 1 కేజీ, ఆవాలు 1/4 కేజీ, పచ్చిశనగపప్పు 1/2 కేజీ, పొట్టు లేని పెసరపప్పు 1/2 కేజీ, అవిసి గింజలు 1/4 కేజీ, తాజ్ టీ 1/2 కేజీ ప్లస్ 1/2 కేజీ 2 పొట్లాలు, రిన్ సబ్బులు 1, సగ్గుబియ్యం 1/4 కేజీ, రాగులు 1 కేజీ, జీడిపప్పు 1/4 కేజీ, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె 1/2 కేజీ, నువ్వులు 1/4 కేజీ, పంచదార 1 కేజీ, ఎల్లిపాయలు 1/2 కేజీ, వామ్ 1/4 కేజీ, పల్లీలు 2 కేజీలు. ఇవి కాకుండా ఇంకా అదనంగా ఖర్చులు కూడా ఉంటాయి. అమ్మ వివరించండి. ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఎంత వస్తున్నాయి, ఏది అంటే ఇతర కుటుంబాలను అనుకరించడం వల్ల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయా, అసలు ఏది ఎట్లా జీవించాలి, జీవన విధానం హెల్తీగా జీవించడం, ప్రశాంతంగా జీవించడం ఎట్లా వివరించండి. వీటిని బేస్ చేసుకుంటూ చెప్పి ఈరోజు అంటే మనం బ్రతకడం చాలా తేలికండి. మనకు ఉన్నటువంటి సంపాదనలో జీవించడం చాలా తేలికండి. ఒకరిలా జీవించాలి అన్నప్పుడే సమస్య మొదలవుతుంది. మనం గతంలోకి వెళ్ళి చూస్తే మన అమ్మమ్మ నాయనమ్మల వాళ్ళు 10 మంది పిల్లల్ని సాదేవాళ్ళు. తాతయ్య గారు సంపాదన కుటుంబానికి ఉండేది. ఎప్పుడు వాళ్ళు లోటు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేము ఇలా బ్రతకలేకపోతున్నాము, ఇది చేయలేకపోతున్నాము, ఇది తినలేకపోతున్నాము అనేటువంటిది ఎప్పుడు వారి మనసుల్లో కానీ జీవితాల్లో కానీ లేదు. ఎందుకు అంటే ఆ రోజు కుటుంబాలన్నీ కూడా వంట చేసుకొని ఇంట్లో భోజనం చేసేటువంటి అలవాటులో ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నారు. ఈరోజు ఖర్చులు పెరిగాయని అడుగుతున్నారు. ఎంతమంది ఇడ్లీలు ఇంట్లో చేస్తున్నారు? 40 రూపాయలు ఉంది ఇడ్లీ ప్యాకెట్ తేవాలంటే, 2 ఇడ్లీనో 4 ఇడ్లీనో ఇస్తాడు. అదే 40 రూపాయలతోటి ఇడ్లీ తయారు చేసుకుంటే కుటుంబం మొత్తం 2 రోజులు మనం ఇడ్లీ టిఫిన్ చేయవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే క్యాలిక్యులేషన్ లేకపోతే మనం మాట్లాడుకోలేము. ఈరోజు ఒకప్పుడు తాతయ్య నాయనమ్మల వ్యవహారంలో హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు తెచ్చుకున్నారంటే ఆ కుటుంబానికి అమ్మో వాళ్ళు ఇడ్లీలు తెచ్చుకుంటారు, హోటల్ నుంచి తెచ్చుకుంటారు అని. ఈరోజు ఇంట్లో వండుకుని తినే వాళ్ళని పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. ఈరోజు డబ్బులు ఉండాలి కానీ కొట్లో దొరకని వస్తువు లేదు. కొట్లో దొరకని వస్తువు లేకపోవడమే కాదు, మైదా, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఆగమైపోతున్నా. జొమాటో కూర్చున్న కుర్చీ దగ్గరికే వంట వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మరి నష్టపరిచేవి కాదా? కష్టపడకుండా వచ్చేది ఏదైనా నష్టాన్నే చేస్తుంది. పొద్దున్నే లేచి శుభ్రం చేసుకుని వంట చేసుకుని తిని బాక్స్లో పెట్టుకునే పద్ధతి ఎక్కడుంటే అక్కడ మనం ఆర్డర్ చేసుకుని ఆన్లైన్లో తెచ్చుకుని తినే పద్ధతి ఎక్కడిది? ఏ రోజైనా ఏ సమాజంలోనైనా విలువ పెరిగింది, ఖర్చు పెరిగింది, సంపాదించేటువంటి శక్తి కూడా పెరిగింది. ఎప్పుడైనా సరే మనకెంత ఆదాయం ఉంది, మనకి ఎంత ఖర్చు వస్తుంది, మనం ఎంతలో బ్రతకగలుగుతాం. మిడిల్ క్లాసు అంటాం మనం. ఇవాళ ఏ వస్తువులు ఎంత సింపుల్గా రాసినా 10,000 లేకుండా కిరాణా సామాన్లు రావట్లేదు. అయినా కానీ వాటితో మనం కుటుంబాన్ని వెళ్ళదీసుకోవాలనేటువంటి ఆలోచన, ఆ పని దిశగా మనం అడుగులు వేస్తే ఖచ్చితంగా ఏ ధరలు పెరగనివ్వండి, మన సంపాదనతో మనం తృప్తిగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఈరోజు బ్రతకాలంటే ఒక్క కిరాణా సామాన్లే సరిపో. బాబుని చదివియాలన్నా పాపని చదివియాలన్నా స్కూల్స్కి వెళ్తే వేలల్లో లక్షల్లో ఫీజులు ఉన్నాయి. బట్టలైనా అలాగే ఉన్నాయి.
బ్యాగ్స్ అలాగే ఉన్నాయి, బస్సు ఫీజులు అలాగే ఉన్నాయి, ఏదైనా అలాగే ఉంది. కాబట్టే కదా స్త్రీలు కూడా చదువుకుంటున్నారు, మరి ఉద్యోగాలు చేయడానికి కానీ వ్యాపారంలో ఒక వారి కూడా పాత్ర తీసుకోవడానికి కానీ ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు ఆడవాళ్ళు. ఈరోజు మగవారితో సమానంగా బయటకు వచ్చి సమాజంలో ఎన్ని రుగ్మతలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా వాటన్నిటినీ ఓర్చుకొని 10 రూపాయలు సంపాదించి నా భర్త సంపాదనకు నేను తోడవ్వాలి, నా పిల్లల యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి నా సంపాదన కూడా తోడవ్వాలనేటువంటి ఒక మొక్కుబోని దీక్షతో ఎన్నో కష్టాలు పనిచేసే దగ్గర అంత తేలిగ్గా ఏముండదు. అయినా ఎందుకు, మన కుటుంబం బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే, మంచి చదువులు చదువుకోవాలంటే మనం కూడా కష్టపడాలి, మన సంపాదన కూడా కావాలనేటువంటి భావంతోనే ఇవాళ మహిళలు కూడా ఎన్నో కష్టాలు ఓర్చుకుని సంపాదనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అని అంటే, మనకి ఏదైతే ఫైనాన్షియల్గా అవకాశం ఉందో దాంట్లోనే మన ఖర్చుల్ని ఏర్పాటు చేసుకోండి. శక్తికి మించి మనం ఎక్కువ ఖర్చులలోకి వెళ్ళి అప్పులు చేసుకుని ప్రామిసరీ నోట్లు, చెక్కులు అన్నీ కూడా బ్లాంక్ ఇచ్చేస్తున్నారు. బ్లాంక్ ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చి ఎప్పుడూ అప్పు తెచ్చుకోవద్దు. అవసరం 4 రోజులు ఆగిన తర్వాత అయినా తీర్చుకోవచ్చు. కానీ అప్పు తెచ్చేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు డేట్ కానీ డబ్బులు కానీ వేయకుండా ఏ డాక్యుమెంటు ఇంకెవరికి ఇవ్వద్దు. ఎందుకంటే వారు మనం 1000 రూపాయలు తెస్తే 10,000 రూపాయలు వేసి నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం సమాజంలో. మనకున్న దాంట్లో బ్రతకడం, సాధారణ జీవన శైలి ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ షెడ్యూల్ ఉండాలి. ఈ షెడ్యూల్ని కూడా భార్యాభర్త, పిల్లలు అందరూ కలిసి ఇంట్లో చర్చించుకున్నప్పుడు మనందరికీ తెలుస్తుంది కుటుంబంలో, ఓహో మనకి ఇంత ఆదాయం ఉంది, నాన్న ఇంత వస్తుంది, అమ్మకి ఇంత వస్తుంది, మన ఇంత ఖర్చు వస్తుంది, ఇంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, అనవసరమైనటువంటి ఖర్చులు అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టొద్దు. ఇలాంటివి కూడా పిల్లలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా మనం కుటుంబంలో చర్చించుకోవడం అనేది ఒక సామాన్యంగా ప్రతి విషయాన్ని కూడా మనం ఇంట్లో చర్చించుకోవడం మొదలు పెడితే చాలా విషయాల్లో మనకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఈ విధానాన్ని అందరూ కూడా పాటించాలి. పిల్లలకి మన సంపాదన తెలియాలి, మన ఖర్చు తెలియాలి, భవిష్యత్తులో వాళ్ళకి అది. కాబట్టి మన సమాజంలో ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రి మనకున్న సంపాదన గురించి, మనకున్న ఖర్చు గురించి, మనకున్నటువంటి భవిష్యత్తు అవసరాల గురించి ఖచ్చితంగా భార్యాభర్తలు, పిల్లలు అందరూ కూర్చుని చర్చించుకున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక ఐక్యత అనేది వస్తుంది. దానివల్ల ఏంటి అని అంటే, నాన్న సినిమాకి వెళ్తా 1000 రూపాయలు ఇవ్వు, నేను ఆ డ్రెస్ కొనుక్కుంటా 2000 ఇవ్వు, నాకు సెల్ ఫోన్ కొనివ్వు అని మారాన్ చేసేటువంటి పరిస్థితులు పిల్లలు చేయరు. కాబట్టి తప్పకుండా పిల్లల దృష్టిలో కూడా మన ఆర్థిక వెసులుబాటుని వాళ్ళతో చర్చించి వాళ్ళ దృష్టిలో ఉంచవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. చెప్పండి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వచ్చినప్పుడు, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అమ్మా నాన్నలకు సంబంధించి ఎట్లుంది పరిస్థితి, ఎలా ఉంటే బాగుంటుంది, వివరించండి. ఓకే, మనందరికీ తెలుసు నీరు పళ్ళ మెరుగు.